జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా మన దేశంలో ఏం జరుగుతూ ఉంది. నా అన్వేష్ అనే వ్యక్తి మన సీతమ్మ తల్లిని, మన రాముడిని ద్వేషిస్తూ, మన హిందువుల్ని, గరికపాటి వారిని ద్వేషిస్తూ, పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ, విదేశాల్లో తిరుగుతూ అతడు ప్రపంచ యాత్రికుడు కాదు, ప్రపంచ అమ్మాయిలతో తిరుగుతున్నటువంటి నా అన్వేషణ టైటిల్ పెడితే బాగుంటుంది. అతడు వెళుతున్నటువంటి ప్రతి దేశంలో కూడా ఒక్కొక్క అమ్మాయితోనే అతను తిరుగుతూ ఉంటాడు. జై శ్రీరామ్. అందుకు అతని వీడియోలోని అమ్మాయిలే కనపడతారు. నడువులు భుజాలు పట్టుకొని తిరుగుతా సవక 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 అంటూ ఉంటాడు. ఏంటంటే అతడు ప్రపంచ యాత్రలు ఏం చూపిస్తున్నాడు మనకి? ఆ దేశంలో తేళ్ళు, పాములు, ఎలుకలు, సుంచులు తినడమా, చిన్న చిన్ని గోసెలు ఎట్టుకున్న బట్టలు చూపించడమా? ఆ దేశ అభివృద్ధి ఏముంది? అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? అభివృద్ధి అంటే స్త్రీ ఒంటి మీద నిండుతనం కనిపించాలి, ఒక మంచి సాంప్రదాయం కనిపించాలి, ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి దేశం చూపించాలి. జై శ్రీరామ్. అలాంటి దేశాలు అవి. మన దేశంలో ఉన్నటువంటి కదా నిండుదనం, సాంప్రదాయ సిద్ధమైనటువంటి దేశం మనది. ప్రపంచ దేశాలు కందిష్ట అంతా మన దేశం మీదే. ప్రపంచం మీద నేర్చుకోవాల్సింది, ప్రపంచం మీద ఉన్న అభివృద్ధి అంటే ఏమీ లేదు. అదంతా చెత్త చెదారం. జపాన్ అతలకుతలమైతే ఉంది భూకంపాలతోని. ఆ దేశం ఎగిరిపోతుంది, ఏదో ఒక రోజున కనిపించకుండా సముద్రంలో కలిసిపోతుంది. జై శ్రీరామ్ కదా. ఏం జరుగుతుంది? వాడేమో మన దేశం దేశిస్తాడు, ఇంకొకడేమో క్రైస్తవులను రెచ్చగొడతాడు. క్రైస్తవులను రెచ్చగొట్టి ఎస్సీ హోదాల గురించి ధర్నాలు చేయిస్తాడు. అజయ్ బాబు అన్న వాడేమో క్రైస్తవులను రెచ్చగొడుతూ ధర్నాలు, నిర్హార దీక్షలు అంటూ వాడు తిరుగుతాడు. వీడేమో దేశాన్ని దేశిస్తూ వాడు తిరుగుతాడు. ఒకడేమో శివలింగాన్ని ధ్వంసం చేసేస్తాడు, పోలీసులకు దొరుకుతాడు. ఏంటండి ఇదంతా? మా సాయిబాబు నమ్ముకోమని వాళ్ళు. ఏం జరుగుతుంది మన దేశంలోని? ఇదంతా మన హిందువుల మీద జరుగుతున్న కుట్రలు. ఇవంతా మన హిందువుల్ని అణిచేయాలి, మన హిందువుల్ని తొక్కేయాలి, శుభ్రంగా మడతెట్టి తొక్కేయాలి. చుట్టూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మతవాదం జరుగుతూ ఉంది మన హిందువుల మీద కదా. మన హిందువులు ఇంకా నిద్రపోతూ ఉన్నారు హాయిగా. డబ్బు ఉంది, అంత ఉంది, హాయిగా నిద్రపోతూ ఉన్నారు. మనకి ఎందుకులే, పోలీసులు చూసుకుంటారు, చట్టాలు చూసుకుంటాయి. చుట్టుపక్కల అందరూ సౌండ్ చేస్తూ ఉన్నారు. సౌండ్ చేసి మన చెవులు మోస్తూ ఉన్నారు, మన తొక్కలను చూస్తున్నారు మన హిందువుల్ని. హిందువులంతా ఒక్కసారి సౌండ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న సౌండ్లన్నీ కూడా బంద్ కావాలి. నేను అదే చెప్తున్నాను. హిందువులందరూ ఒక్కసారి బయటకు వచ్చి సౌండ్ చేస్తే చుట్టుపక్కల సౌండ్లన్నీ బంద్ కావాలి. అలా చేసినప్పుడే నిజమైనటువంటి హిందువుల యొక్క ఐక్యత అంటే తెలుస్తుంది. నేను మెసేజ్ పెడతా ఉన్నాను, వీడియోలు చేస్తూ ఉన్నాను. హిందువుల్ని చైతన్యపరచాలి, మేల్కొల్పాలి, స్టిక్కర్లు, జెండాలు ఇవన్నీ కూడా చెయ్యాలి. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు సహాయం లేదే మనం ముందుకు వెళ్ళలేం. మనం మంచి చేద్దాం, ఒక బృందంగా ఏర్పడి ముందుకు వెళ్దాం, అన్నీ చేద్దామని చెప్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఇప్పటి వరకు సాయం చేశారు, సాయం చేయలేదంటున్నారు, చేశారు. ఇక మీదట మనం పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నాను. ఆలోచించండి. జై శ్రీరామ్. మరొక వీడియోకి వెళ్తాం.